అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. పొలం నుంచి అలసిపోయి వచ్చి కాసేపు పడుకుందామని చెప్పి పడుకున్నాడు రామయ్య. అయితే రామయ్య ఇంట్లో కోటి, బంటి అనే 2 కోడి పుంజులు ఉన్నాయి. కోటి, నీకంటే నేను చాలా బలవంతుణ్ణి తెలుసా? అన్నాడు బంటి. ఏం కాదు, నేనే బలవంతుణ్ణి అన్నాడు కోటి. కాదు, నేనే బలవంతుణ్ణి, నేనొక్క తన్ను తన్నానంటేనా నువ్వు అంత దూరానెళ్ళి పడతావు అన్నాడు బంటి. ఏం కాదు చూడు, నేను నిన్ను కొడితే ఎంత దూరం వెళ్ళి పడతావో అని చెప్పి ఒక్క తన్ను తన్నాడు కోటి. దాంతో బంటి కూడా కొట్లాటకు దిగాడు. అలా 2 నేను బలవంతుణ్ణని చెప్పి పొడుచుకోవటం మొదలుపెట్టాయి. కొంతసేపటికి బంటికి బాగా దెబ్బలు తగిలి ఇక తట్టుకోలేక అక్కడి నుంచి ఓడిపోయానని చెప్పి మెల్లగా పారిపోయాడు. ఇక కోటి విజయగర్వంతో నేనే బలవంతుణ్ణి అని పెద్ద పెట్టున అరవసాగాడు. అయితే కోటి కూతలకు నిద్రపోయిన రామయ్య నిద్రలేచి, నా నిద్ర చెడగొడతావేమే దరిద్రపు కోడిపుంజ అని నిద్ర కళ్ళతోనే తన ప్రక్కనే ఉన్న కర్రను తీసుకుని కోటిపైకి విసిరాడు. అంతే, ఆ కర్ర దెబ్బకి కోటి అక్కడికక్కడే చనిపోయాడు. గెలిచి ప్రాణాలను పోగొట్టుకున్నాడు కోటి, ఓడిపోయి ప్రాణాలతో ఉన్నాడు బంటి. ఒక్కొక్కసారి ఓడిపోవటం కూడా మంచిదే అన్నమాట అని ప్రాణాలతో ఉన్న బంటి తెలుసుకున్నాడు.